శ్రీ మాత్రే నమః. దుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, తన బిడ్డల కోసం అమ్మ అందిస్తున్న సందేశం ఏంటంటే, బిడ్డ, రేపు గురు పుష్యమి, ఎంతో అద్భుతమైన యోగదాయకమైన రోజు. ఈ రోజు నీ తలరాత మారబోతోంది, నీ అదృష్టం మారబోతోంది, నీ కన్నీళ్లను తుడవబోతున్నాను, నీ కష్టాలను తుడిచెయ్యబోతున్నాను, నీ ఇంట్లో ధనవర్షం కురిపించబోతున్నాను, నీ ఇంట్లో కోట్ల వర్షం కురిపించబోతున్నాను, నీ గుమ్మంలో కోట్ల డబ్బులు నీకు దొరికేలాగా చేస్తాను. దానికోసం నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? రేపు సాయంత్రం లోపు ఈ ఒక్క పని చేసి చూడు. నీ తలరాతని, నీ అదృష్టాన్ని నేను మారుస్తాను. నీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, కన్నీళ్ళని, కష్టాన్ని తరిమి తరిమి కొట్టేలా చేసి అదృష్టాన్ని నీ ఇంట్లోకి రప్పిస్తాను. నీ ఇంట్లో ఆనందాలు, ఐశ్వర్యాలు, సుఖాలు, సంతోషాలు వెళ్ళి విరిసేలాగా చేస్తాను. ఇక్కడ నువ్వు చెయ్యాల్సింది ఒక చిన్న పని, ఒక 5 రూపాయల పని. 5 రూపాయల పని నువ్వు చేశావు అంటే నీ జీవితం మారుతుంది, నీ బిడ్డల జీవితం మారుతుంది. నీ తలరాత కాదు, నీ బిడ్డల తలరాత, నీ వంశస్థుల తలరాత కూడా మార్చేస్తాను బిడ్డ. నీకు ఆ విధంగా మాట చేస్తున్నాను, మర్చిపోకు. చిన్న పని రేపు సాయంత్రం లోపు గుర్తు పెట్టుకొని మరీ చెయ్యి తల్లి, నీ జీవితం మారిపోతుంది అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక తెలియని సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, ఎప్పుడు అడుగుతున్నావు కదా, ఎప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా, ఎప్పుడు నాకు నిత్యం దీపారాధన చేసిన, దీపం వెలిగించిన, నన్ను తలుచుకున్నా, నన్ను కొలిచిన, నన్ను మొక్కిన ఒకే మాట అడుగుతావు. అమ్మా, నా జీవితం ఎప్పుడు మారుతుంది? నా జీవితం మారే శుభగడియ వస్తుందా? నా జీవితంలో ఉన్న దరిద్రం తొలగిపోయి నాకు అదృష్టం పడుతుందా? నా బతుకు బాగుపడుతుందా? ఈ అప్పుల బాధల నుంచి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఈ అనారోగ్యం నుంచి నేను బయటపడతానా? ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు? ఒక పక్క ఇంట్లో మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, ఏ పని చేసినా కలిసి రావట్లేదు, ఏది ముట్టుకున్నా మాడి మస అయిపోతోంది, ఎక్కడ చెయ్యి పెట్టినా నష్టమే జరుగుతోంది, అనుకున్నది ఏది జరగదు, ఇంకేంటంతా పూర్తి అయిపోతుంది అనుకున్న ఆఖరి నిమిషంలో ఆగిపోతోంది, కడుపు రగిలిపోతోందమ్మా. నా తలరాతిని ఇలా రాసావెందుకు తల్లి? ఇంత కష్టంతో, ఇంత కఠినంగా రాసావెందుకు? నేను అంత నష్టజాతకురాలనా? నేను సుఖానికి, అదృష్టానికి నోచుకోలేదా? నాకు అర్హత లేదా? నేను చేసిన పాపం ఏంటి తల్లి? ఒక పక్క నా బిడ్డలు సరిగ్గా చదువుకోవటం లేదు, మాట వినటం లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు. వీటన్నింటి నుంచి నాకు విముక్తి కలిగించమ్మా దుర్గమ్మ అంటూ ఎప్పుడూ అడిగేదాన్ని గుర్తుందా? ఇన్నాళ్ళు ఎందుకు ఆగానో తెలుసా? ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యం చేశానో తెలుసా? నీకు అదృష్టం ఇచ్చాను అంటే మామూలుగా ఉండకూడదు తల్లి. సుడి తిరిగిపోవాలి, నీ దశ తిరిగిపోవాలి, నీ జీవితం మలుపు తిరిగిపోవాలి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను చూసి చిన్న చూపు చూసిన వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యంతో కళ్ళు ఇంతవి చేసి, పెద్దవి చేసి నిన్ను ఎగచూడాలి, తల పైకెత్తి చూడాలి. ఈ వ్యక్తి ఇంత త్వరగా ఇలా ఎలా ఎదిగిపోయారు అంటూ. అలాంటి అదృష్టాన్ని నీకు ఇవ్వాలి, అలాంటి సువర్ణ గడియలు నీకు ఇవ్వాలి, అలాంటి యోగాన్ని నీకు కలిగించాలి, అలాంటి అమృత సిద్ధి యోగాన్ని నీకు ఇవ్వాలనే ఎంతకాలం ఆలస్యం చేశాను. ఆ రోజు రానే వచ్చేసింది. అది రేపే గురు పుష్యమి యోగం. ఎంత అద్భుతమైన రోజా తెలుసా తల్లి? ఈ రోజుని పొరపాటున కూడా వదులుకోవద్దు. ఎటువంటి కారణం చేతనైనా కూడా ఈ రోజుని మర్చిపోవద్దు. నేను చెప్పిన పని గుర్తు పెట్టుకొని మరీ చెయ్యి. ఒక చోట రాసి పెట్టుకో, ఈ రోజే రాసి పెట్టుకుని గుర్తు చేసుకుని మరీ చెయ్యి. ఈ ఒక్క పని చేశావంటే నీ తలరాత మారుతుంది, నీ అదృష్టం మారుతుంది. ఎప్పుడు అడుగుతావు కదా, కనీసం చిన్న గుండు సూదంత బంగారమైన నా ఒంటి మీద నిలబడటం లేదే, కొనే స్తోమత కూడా లేకుండా పోతోంది కదా తల్లి, కొన్నా కూడా అది నా దగ్గరికి ఉండటం లేదే, ఇంట్లో నిలవటం లేదు, నా ఒంటి మీద ఉండటం లేదు, తాకట్టుకు వెళ్ళిపోతోంది, అమ్ముకోవటమో, కష్టానికి నన్ను కుదవ పెట్టటమో, లేకపోతే పోగొట్టుకోవటమో, ఎవరో అప్పుగా ఇచ్చారు, బదులు అడిగారు అని ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా
ముంచేయటమో ఏదో ఒకటి చేశారు. కనీసం ఆ బంగారం నా ఒంటి మీదకైనా వస్తుందా, 1 గ్రాము బంగారమైనా కొంటానా అంటూ అడిగావు. ఏది కొందామన్నా, ఏది మొదలు పెడదామన్నా అక్కడికక్కడి నష్టాలే వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. ఎక్కడ ఏది ఎదగటం లేదు, ముందుకు వెళ్ళటం లేదు, లాభాలు లేవు, అన్నీ నష్టాలే అంటూ అడుగుతున్నావు కదా. ఈ ప్రతి ఒక్క సమస్యకి రేపు ముగింపు తల్లి. ఈ యొక్క చిన్న పని చేయి, ఏది పట్టుకున్న బంగారం అవుతుంది, మట్టిని ముట్టినా బంగారం అయిపోతుంది, మాణిక్యాలైపోతుంది, ధన వర్షం కురుస్తుంది, 4 వైపుల నుంచి డబ్బు రావటం చూస్తావు. బంగారం నీ ఒంటి నిండా, నీ ఇంటి నిండా, నీ బీరువా నిండా నిండటం నువ్వు చూస్తావు. రావటమే కాదు, మళ్ళీ జీవితంలో నిన్ను వదిలి వెళ్ళదు డబ్బు కానీ బంగారం కానీ. ఏం చెయ్యాలో తెలుసా? రేపటి రోజున నువ్వు చక్కగా పసుపు నీటితో స్నానం చేయి, పసుపు రంగు బట్టలు ధరించు, పసుపు రంగు గాజులు వేసుకో, పసుపు రంగు బొట్టు పెట్టుకో, పసుపు రంగు పువ్వులు వేసుకో, ఆఖరికి పసుపు రంగు కర్చీఫో, పసుపు రంగు పంచో, పసుపు రంగు కండువా అయినా వేసుకో. ఆ తర్వాత ఒక 5 రూపాయలు పెట్టి ఇంటికి పసుపు కొమ్ములు తీసుకురా. అందులో ఒక 21 పసుపు కొమ్ము తీసుకొని మాలలా కట్టు. పసుపు రంగు దారంతో మాల అల్లు. ఆ మాలని నీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మి ఫోటోకి అలంకరించు. పసుపు రంగు పువ్వులను పెట్టు, పసుపు రంగు పులిహోర నైవేద్యంగా పెట్టు, పసుపు రంగు తీపి పదార్థాలని సమర్పించు. ఒక మట్టి ప్రమిదకు పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో నెయ్యి వేసి దీపారాధన చెయ్యి. ఈ విధంగా చేశావు అంటే నీ జీవితం మారిపోతుంది, నీ తలరాత మారిపోతుంది. బంగారం నీ దగ్గరికి ఆకర్షింపబడుతుంది, డబ్బు ఆకర్షింపబడుతుంది, మట్టిని ముట్టిన బంగారం అయిపోతుంది. మంచి పని చెయ్యి రేపు. ఎవరి చెడు కోరకు, ఎవరి గురించి చెడుగా మాట్లాడుకు, చెడు ఆలోచనలు రానివ్వకు. చేతనైతే మంచి పని చెయ్యి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు, తప్పికతో ఉన్న వాళ్ళకి నీళ్లువ్వు. బిడ్డలు సరిగ్గా చదవటం లేదంటున్నావు కదా, చదువులో వెనకబడిపోతున్నారంటున్నావు కదా, వాళ్ళు చదివింది మర్చిపోతున్నావు అంటున్నావు కదా. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి తీపి మిఠాయిలు పంచిపెట్టు, పెన్నులు బుక్కులు కొని వాళ్లకు ఇవ్వు. నీ బిడ్డలు చదువులో ముందుంటారు. బిడ్డల ఎదుగుదల నీ కళ్ళారా నువ్వు చూస్తావు. ఈ ఒక్క పని కూడా రేపు సాయంత్రం లోపు నువ్వు ఖచ్చితంగా చెయ్యి బిడ్డ. నీ దుర్గమ్మ అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. నీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది, ధన వర్షం కురుస్తుంది. నిన్ను ధనవంతుడిని, ధనవంతురాలిని చేసే బాధ్యత నాది. నా మాట మీద నమ్మకం ఉంచి నువ్వు ఈ చిన్న పని చేసావంటే నీ జీవితాన్ని మార్చే బాధ్యత నాది తల్లి అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక మంచి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.